ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. 100 రోజుల్లోనే 200 మంది రైతుల ఆత్మహత్య. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించేదాకా ఉద్యమం. ఏప్రిల్ 2వ తేదీన కలెక్టర్లకు వినతి పత్రాలు. 6వ తేదీన నియోజకవర్గాల్లో దీక్షలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పంటల పరిశీలన. మరి నువ్వేడా చేస్తావు దీక్ష? ఫామ్ హౌస్ లోపలనా బయటనా? మరి ఈయన దీక్ష అందరిని చేయమని చెప్తున్నా, మరి ఈయన ఏడా చేస్తాడు? విచిత్రం చూడండి, ప్రెస్ మీట్ అయిపోయినాక చూడండి లాస్ట్లో క్వశ్చన్స్ అడగాలి కదా విలేకరులు. నో 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 రైతుల తప్ప ఇంకేం మనం క్వశ్చన్ అడగదు, నో పొలిటికల్ అంటున్నారు. ఎక్కడ కవిత లిక్కర్ స్కామ్ గురించి అడుగుతారేమో, ఫోన్ ట్యాపింగ్ గురించి అడుగుతారేమో, ఇవన్నీ ఉన్నాయి కదా. నో 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 క్వశ్చన్స్ అని లేచి వెళ్ళిపోతున్నాడు. ఈ 1-2 క్వశ్చన్స్ ఏవో ఆ రైతుల గురించి అడిగితే దానికి ఆన్సర్ చెప్పినట్టున్నాడు. మరి అంత భయం ఎందుకే? నువ్వు ఎట్లా కూర్చున్నావు కదా, మైక్ ఉంది కదా చేతిలో, ఇంకొక పావు గంట సేపు అన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వచ్చుగా. లిక్కర్ స్కామ్ మీద క్లారిటీ ఇవ్వచ్చు, నీ కూతురు అరెస్ట్ మీద మాట్లాడొచ్చు, అనొచ్చు కదా, దంచొచ్చు స్పీచ్. ఇది అప్రజాస్వామికం, అన్యాయంగా అరెస్ట్ చేసిన అని చెప్పొచ్చు కదా. గంట వివక్ష ఎందుకు ఒక ఆడబిడ్డ మీద? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వివక్ష అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక తండ్రిగా నువ్వే వివక్ష చూపిస్తున్నావు కదా నీ కూతురు మీద. అదైపోయిందా? ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడవా? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారని, లేదు 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 ఇవాళ ఏం లేవు క్వశ్చన్స్ అని లేచి వెళ్ళిపోతున్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో 1-2 ఆ రైతుల క్వశ్చన్స్ అడిగి దానికి ఆన్సర్ అయిపోయి వెళ్ళిపోయింది. అది పక్కన పెడితే నువ్వు ఇక్కడ పాయింట్ ఏంటంటే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నాడు. ఈ 200 మంది రైతుల ఆత్మహత్యకి నీ తాలూకు అరాచకం కూడా కారణం కనిపిస్తలేదా? పంట నష్టపోయిన రైతులకి 1 రూపాయి ఇచ్చినవా గతంలో? నువ్వు ఇదే వరంగల్, జనగాం ఆ ప్రాంతాల్లో పర్యటించి 500 కోట్లు రిలీజ్ చేస్తున్నా ఎకరాకి 10,000 రూపాయలని ఆడ చెప్పొచ్చినావు. హైదరాబాద్కి రాగానే లెక్క మారిపోయింది. మేము 100 సార్లు మాట్లాడినాం గతంలో. హైదరాబాద్కి రాగానే నివేదికల పేరుతోని లెక్క మారిపోయింది. 160-170 కోట్లకి తగ్గిపోయింది ఆ లెక్క. చివరికి అవి కూడా రిలీజ్ చేసిందంటే అతిగతి లేదు. ఇది నీ గవర్నమెంట్ హయాంలో రైతులకి పంట నష్టపోతే నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్. చివరికి కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అనే ఒక బీమా పథకం ఉన్నది. అది పనికిమాలిన పథకం అని మాట్లాడి గతంలో అసెంబ్లీలో. మరి నువ్వు అది పనికిమాలిన పథకం అయితే నువ్వేమైనా ఇంప్లిమెంట్ చేసినావా? కొత్త పథకాన్ని నువ్వేమైనా అడాప్ట్ చేసుకున్నావా? నో. వేరే రాష్ట్రాల్లో దాని నుంచి బయటకు వచ్చిన రాష్ట్రాలు కొత్తగా వాళ్ళు ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు, లేదు దాంతో కలిపి ఇంకా స్ట్రెంథెన్ చేసినారు పంట నష్ట పరిహారం ఈ బీమా పథకం విషయంలో. కానీ కేసీఆర్ కేంద్రం ప్రవేశపెట్టింది గాలికి వదిలేసిండు. చివరికి కేంద్రం ప్రీమియం కట్టింది, రైతులు ప్రీమియం కట్టినారు. ఈయన ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతుల పైసలు కూడా మురిగిపోయినాయి. ఇంత దుర్మార్గుడు నిన్న దంచుతున్నాడు స్పీచ్గా. ఈ 200 మంది రైతుల ఆత్మహత్యలకు నీది కూడా ప్రధానమైన కారణమే. 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి నువ్వు ఇవ్వకపోవడం వల్ల కూడా ఇది జరిగింది. బ్యాంకులు గతంలో ఇళ్ల మీదకి వచ్చి రైతుల దర్వాజలు ఉడబెక్కబోలే. ఎన్ని ఇన్సిడెంట్స్ చూసినాం? 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 9.5 సంవత్సరాలు. ఇది నేను చెప్తున్న లెక్క కాదే, నేను చెప్తున్న లెక్క కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడున్న స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, రైతు స్వరాజ్య వేదిక వంటి రైతు సంఘాలు రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రైతు బంధు తప్ప ఇంక నువ్వు ఇచ్చింది ఏందో చెప్పు. నేనేమంటున్నానంటే ఈ కరువు ఇవన్నీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విషయంలో ఈయన పూర్తి అర్హతను కోల్పోయినాడని చెప్తున్నా. మిగతా పక్షాలు, పౌర సంఘాలు, పౌర హక్కుల నాయకులు, రైతు సంఘాలు ఏమైనా మాట్లాడితే ఈయనకి ఎక్కడది అర్హత? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చింది, మళ్ళీ రేపటి నుంచి వస్తాడేమో చూడండి. నువ్వు ఎక్కడికి పోయినావు? నువ్వు నల్గొండ జిల్లాకు పోయినావు. ఎస్ఎల్బీసీ ఎందుకు కంప్లీట్ కాలేదంటే కాంగ్రెస్ పుణ్యమే, గతంలోనే ఉన్నారు కదా అంటాడు. మరి నువ్వు 9.5 సంవత్సరాలు ఏం చేసినావు? 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకా 10 ఏళ్ళైనా కాదంటున్నాడు సిగ్గు లేకుండా. మరి ఆ నల్గొండ జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? సమాధానం చెప్పు. నువ్వే తెచ్చినావు కదా డిండి లిఫ్ట్ అన్నావు కదా. ఎటుబాయి డిండి లిఫ్ట్? ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి కదా. కాళేశ్వరం మీద ఇంత ఫోకస్ చేసిన నువ్వు గదెందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? మళ్ళీ ఆడ పాలమూరు రంగారెడ్డి పేరుతోని నల్గొండ రైతులకి, మహబూబ్ నగర్ రైతులకి మధ్య గొడవ పెట్టినావు. నువ్వు మళ్ళీ అదే నల్గొండకు పోయి వాళ్ళ డ్రామా చేస్తున్నావు. ఏమనాలి నిన్ను?
రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితులు ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చినవి కావని, అసమర్థ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త సర్కారు వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులతో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఎకరాకు 25,000 చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుత సీజన్ నుంచే ప్రతి పంటకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాలన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఒక్కసారి సారంపల్లి మల్లారెడ్డి గారికి ఒకసారి కాల్ చేద్దాం. ఆయన రైతు సంఘం నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. సో వీళ్ళు గ్రౌండ్ లో తిరిగే లీడర్, రైతు సంఘం నాయకులు వీళ్ళంతా బిజీ వస్తున్నది. నేను ఒకసారి దీని గురించి మల్లారెడ్డి గారికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. సారంపల్లి మల్లారెడ్డి గారు, సిపిఎం నాయకులు. అసలు ఈ కరువు, ఈ ప్రస్తుత పరిస్థితులకు కారణం ఏంటి, దీని నుంచి ఎట్లా మనం బయటపడాలని. హలో సార్. సార్ నమస్తే సార్. నేను రఘు మాట్లాడుతున్నా సార్, మన తొలి వెలుగు నుంచి. సార్ మీరు లైవ్ లో ఉన్నారు సార్, మీరు లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ నిన్న కేసీఆర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ కరువు పరిస్థితి కారణం ఏంటి? మీరు గ్రామాల్లో రైతుల దగ్గర చాలా నిశ్చితంగా మీరు గమనిస్తుంటారు పరిస్థితుల్ని. ఒకటి కేసీఆర్ ఏంటంటే ఈ కరువును సాగుగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన హయాంలో 2014 నుంచి 2018 వరకు వరుసగా ప్రతి ఏటా 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు పంటల నష్టాలు జరిగినాయి. ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఏటా 450 కోట్లు ఇచ్చినా ఆ డబ్బులు కూడా ఇవ్వలే. 2018 నుంచి 2024 వరకు ఈ వరదలు, కరువుల వల్ల దాదాపుగా మరొక 22,000 కోట్లు, అంటే మొత్తంగాను 37,000 కోట్ల పంటలు నష్టం జరిగింది ఈయన 10 సంవత్సరాల కాలంలో. 37,000 కోట్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 4,000 కోట్లు కూడా పంపిణీ చేయలేదు. అవి కూడా పంపిణీ చేయలే. తర్వాత మొన్న 2023 వానాకాలం ఏం చేశాడంటే 12 లక్షల ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నది. యాసింగి రెండో పంట 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నది. 12 ఉన్నాయి. 17 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతింటే ముఖ్యమంత్రి స్వయంగా నేను ఎకరాన 10,000 రూపాయలు ఇస్తా అని ప్రకటించారు. 2,20,000 ఎకరాలకు ఇస్తానని చెప్పని 220 కోట్లు ఇస్తానని చెప్పని ప్రకటించి 200 మందికి మాత్రమే వరంగల్లో ఇవ్వడం జరిగింది. అయ్యో, నేను 480 కోట్లు ఇచ్చిన నిన్న కూడా చెప్తుంది కదా. తప్పు. హరీష్ రావు నిన్న చెప్పింది 301 కోటి తప్పు. జీవో ఇచ్చానన్నాడు. జీవోలు కాదు కదా, అసలు గవర్నమెంటే 690 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 ఫైనాన్స్ కమిషన్ ప్రతి ఏటా మనకు కరువులు వచ్చినా, వరదలు వచ్చినా రాకున్నా వాళ్ళకు మనకు డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రానికి. ఎన్డీఆర్ఎఫ్ నిధులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ నిధులు కనుక ఎకరాన నువ్వు 10,000 పంపిణీ చేస్తే 6,90,000 అంటే 7 లక్షల ఎకరాలకు పంపిణీ చేయవచ్చు. కానీ పంపిణీ చేయలే. కానీ ఇప్పుడు ఏమిటంటే నువ్వు రాజకీయ దురుద్దేశంతో నీ కాలంలో 1 రూపాయి మంత్రి వాడివి, ఇప్పుడు వెళ్ళి ఏమిటంటే 25,000 ఇవ్వాలి అని చెప్పని చెప్తున్నావు. ఇది సిగ్గుమాలిన మాట. ఎందుకంటే నువ్వు ఆచరించకుండా ఎదుటి వాళ్ళు ఆచరించాలని కోరడం. అయితే ఒకటి, ఈ కరువు రావడానికి కూడా కారణం ఏమిటి? ఈ సంవత్సరం వర్షాకాలంలో కృష్ణా బేసిన్లో వర్షాలు 400 మిల్లీమీటర్లు తక్కువ వర్షపాతం పడింది. గత సంవత్సరం మీద జూరాల గాని, శ్రీశైలం గాని, నాగార్జున సాగర్ గాని ఒక్క చుక్క నీరు రాలే. పోతే గోదావరి బేసిన్ లో పడ్డ వర్షాల వల్ల ఏంటంటే వర్షాకాలం పంటలు పడినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటే ఉంది. అవును. అందువల్ల చెరువులన్నీ నిండడం వర్షాకాలం పడింది. కానీ వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఈ 3 శాఖలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయంటే గత 10 ఏళ్లుగా కేసీఆర్ సలహాల వల్ల
వ్యవసాయ మన వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం బంద్ పెట్టాయి. కాబట్టి యాసింగి అనేది తైబంది అంటే ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత పంట వేయాలి అని చెప్పని ఇరిగేషన్ శాఖ, అగ్రికల్చర్ శాఖ నిర్ణయించి ప్రకటించాలి. అట్లా నీళ్లు లేని చూసి ప్రకటించకపోవడం వల్ల రైతులు ఆ కనబడ్డ నీళ్లతో పంటలు వేసి నష్టపోయారు. అసలు నిజానికి లభ్యత గల నీళ్లు, యాసింగి నీళ్లు ఉంటేనే పంట వేయాలి. కాబట్టి పంటలు మారిస్తే పంట పండేది. ఇప్పుడు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కానీ, వేరుశనగ కానీ, కందులు కానీ పంటలు వేస్తే ఇప్పుడు ఉన్న నీళ్లతో పంటలు వచ్చేటి. అందుకోసం వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ఎంత ఉందంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక్కనాడు కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయలే. పైగా తను ఏమిటంటే మేము మా వ్యవసాయ శాఖ బాగా విరిగిపోయింది. అది నీకు అనుకూలంగా వర్షాలు పడడం వల్ల వానాకాలం 60 లక్షల ఎకరాలు, యాసింగి 60 లక్షల ఎకరాలు వేయడం వల్ల నీకు వరి పండింది చెప్తున్నావు. కానీ అదే సందర్భంలో నువ్వు మిగతా పంటలని దెబ్బతిన్నాయి. మొక్కజొన్నలు కానీ, వేరుశనగ కానీ, పప్పులు కానీ ఇవన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇది ఇప్పుడు నేను గలమ దాటంగానే మొత్తం ఇక్కడ కరువు స్టార్ట్ అయింది, దీనికి కారణం కాంగ్రెస్ అని అంటున్నారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఈయన అడుగుపెట్టినప్పుడు 2014-15లో వచ్చిన కరువు, ఆ 15-16లో వచ్చిన కరువు 790 మండలాల కరువు ఏర్పడింది. దాదాపు 17-18, 18-19 4 సంవత్సరాలు వరుసగా కరువులే. ₹1 పంపిణీ చేయలే. ఆ లెక్కలతో సహా కలుద్దాం సార్, మీ దగ్గరికి వస్తా నేను ఇవాళ. మీకు ఆ లెక్కలని పంపిస్తాను. తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఇవాళ, కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది సారంపల్లి మల్లారెడ్డి గారు, సిపిఎం సీనియర్ నాయకులు. ఆయన చెప్తున్న మాట, ఆయనకి అపారమైన అనుభవం ఉంది వ్యవసాయంలో. ఎన్నో నివేదికలు ప్రభుత్వాలకి పంపించినారు, వీళ్ళు గతంలో ఇచ్చినారు. చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చిన, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ దొంగ ఖర్చు పెట్టలే. ఈయన అంటుండి నిన్న ఎకరానికి 10,000 ఇచ్చిన ప్రపంచంలో ఎవడు ఇవ్వలేదు అంటుండు. చెప్తున్నారు కదా, 200 మంది రైతులకు ఇచ్చిండట. 200 మంది రైతులకు ఇచ్చి నేను 500 కోట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా మళ్ళీ దానికి పక్కన జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరి మళ్ళీ ఏదో ఆయనకు అందిస్తున్నారు, ఏందో వీళ్ళు పెద్ద పొడిచినట్టు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఈయనట. గలమ దాటంగానే కరువు స్టార్ట్ అయిందట. చెప్తున్నారు కదా, 2014-15, 16-17లో 700 మండలాల్లో కరువు ఉన్నదని చెప్తున్నారు. ఆయన కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న ఎవరు మాట్లాడగలుగుతారు? ఇంకా ప్రజల్లో ఉన్న వాళ్ళంతా ఈ మాట గతంలో కూడా చెప్పినారు వీళ్ళు. అరే, కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పంచట్లేదు, ఇంత దుర్మార్గం అని. 6 లక్షల ఎకరాలకు పైన కేంద్రం ద్వారా వచ్చిన నిధులను ఇస్తే 6-7 లక్షల ఎకరాలకి డబ్బులు ఇవ్వచ్చట. ఆనాడే 10,000 ఇచ్చినా కూడా, కానీ ఇవ్వలే. 200 మంది రైతులకు ఇచ్చి ఆ పైసలు కూడా మింగిండు. ఈయన నల్గొండకు పోయాట, ఈయన ప్రెస్ మీట్ పెట్టి దంచుతున్నాడు. ఇక కథలుగా చెప్పొచ్చు నీ బాగోతాన్ని, నీ వ్యవహారాన్ని. రాష్ట్రంలో ఒక సంక్షోభకరమైన కరువు వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి ఎట్లా బయటపడాలో పలు సూచనలు, సలహాలు ఇవ్వు. ఆయన నీకెక్కడిది అసలు ఆలోచన? నువ్వు సూచనలు, సలహాలు ఎట్టిస్తావు? నీకేం తెలుసు అని ఇస్తావు?